రవికుమార్ గారు ఇక్కడ వారు అన్నట్లుగా కూడా అవినీతి చేయకుండా ఉండి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని, ప్రజా సంక్షేమం ఎలా ఆలోచించాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఈరోజు ఇప్పుడున్న కాన్సిక్వెన్సెస్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం చెప్పే అవకాశాలు ఉంటాయి? తర్వాత ఇప్పటికీ రాజీనామా చేయలేదు కాబట్టి మరి గవర్నమెంట్ ఢిల్లీ అంటే అక్కడ జైల్లోంచి నడుస్తుందా? తర్వాత మరి రాబోయే రోజుల్లో వీళ్ళ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోంది? అటు ఎమ్మెల్సీ కవితని అరవింద్ని కూర్చోబెట్టి విచారణ చేస్తారా? ఏ విధంగా ఉండబోతోంది అంటారు? ఎటువంటి అడుగులు పడతాయి? రవికుమార్, ఇది సుకేష్ సింగ్ దగ్గర నుంచి సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, మన ఈ వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది వాస్తవం. అయితే ఇక్కడ మన సౌత్ నుంచి ఈ గ్రూప్ ని లీడ్ చేసింది కవిత గారు. సో ఇక్కడ నుంచే ఆమ్ ఆద్మీ వాళ్ళకి అక్కడ పంజాబ్ ఎలక్షన్స్ లో 100 కోట్ల వరకు నిధులు ఉంటాయని చెప్పేసి ఉన్న ఆరోపణ. సో ఖచ్చితంగా సౌత్ గ్రూప్ ని మొత్తం కూడా లీడ్ చేసింది కాబట్టి కవిత గారిని, అదే విధంగా మనీష్ సిసోడియాని, ఈయన ఈ ముగ్గురిని కలిసి కూర్చోబెట్టి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదే చేస్తారు, 100% అదే చేస్తారు, వేరే ఆప్షనే లేదు. అది చేసిన తర్వాత దానికంటే ముందు ఏంటంటే కేజ్రీవాల్ గారిని ముందు రిమాండ్ లో తీసుకోవాలి. ఇప్పుడు రిమాండ్ లో తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ అడుగుతారు, లేకపోతే ఈ రిమాండ్ అడుగుతారు. అడిగిన వెంటనే అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంతకంటే ముందు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో అరెస్ట్ ని ఆపాలని మాత్రం వెళ్ళినట్టున్నారు. కానీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి దానికి సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు దాన్ని అంటే నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీని రిప్రజెంట్ చేసే ఆ లాయర్ సుప్రీంకోర్టులో ఎవరో తెలీదు. ఒకవేళ గానీ అరెస్ట్ ని ఆపే ప్రసక్తి ఉంటే మాత్రం అసలు సుప్రీంకోర్టు ఇచ్చే ఛాన్సెస్ ఏం కనిపించట్లేదు. రౌజ్ అవెన్యూ కోర్టు ఒకవేళ కస్టడీకి ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని మాత్రం కాదని చెప్పదు. ఎందుకంటే కస్టడీలో ఉన్న నిందితుల్ని వదిలే అని చెప్పేసి ఏ కోర్టు కూడా ఇంతవరకు ఇక్కడ కూడా వచ్చిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కస్టడీ పూర్తయిన తర్వాత ఎస్ అప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ సుప్రీంకోర్టు పోయినప్పటికీ కూడా. కస్టడీలో మాత్రం కాకపోతే కస్టడీని తగ్గించే అవకాశం ఏమైనా ఉండొచ్చు. అంటే దాన్ని వారం రోజులు కాకుండా 2-3 రోజులు కుదించవచ్చు, లేకపోతే 1 రోజులో కుదించవచ్చు, అట్లా ఏదైనా చేయొచ్చు. ఇది జరగవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎస్ జైలు నుంచే తను నడిపిస్తాడా అంటే ప్రభుత్వాన్ని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అండి. అది అట్లా కాదు. ఇప్పుడు ఎందుకంటే ఈ వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించిన ఏదైనా కేసులో వెళ్ళాడన్నప్పటికీ కూడా నైతికంగా తను రాజీనామా చేయాల్సిందే. కానీ ఈ కేసు ఏంటి? ఈ కేసు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా, ఢిల్లీ ప్రజల సొమ్ముని తన యొక్క ఇష్టాలకు వాడుకునే విధంగా అక్రమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది పబ్లిక్ లిటిగేషన్ ఉంది కాబట్టి 100% తను రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయలేని పరిస్థితి కానీ ఉంటే, ఒకవేళ ప్రతిపక్షం నాకు తెలిసి ఎవరైనా అవిశ్వాసమో ఏంటో అది ఇది పెడితే మాత్రం వెంటనే ఎల్జీ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది. ఎల్జీ గారు తీసుకొని ఎల్జీ గారి చేతిలో నడిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు బట్ రవికుమార్ గారు, అంటే ఈ విమర్శలు ఎక్కువగా చేశారు కదా, అంటే కావాలనే కరెక్ట్ టైమింగ్ ప్రకారమే వీళ్ళందరినీ కూడా వేటు వేసే పరిస్థితులు అటు బీజేపీయే చేస్తోంది అనే ఒక విమర్శను బాగా స్ప్రెడ్ చేసే. నాకేమనిపిస్తుందంటే ఈయన ఎన్నిసార్లు కూడా ఈడీ ఇచ్చిన సమన్లకి రెస్పాండ్ అవ్వకుండా కరెక్ట్ గా ఎన్నికల టైంలోనే ఇది అరెస్ట్ అయ్యే విధంగా తనే ప్లాన్ చేసుకున్నాడేమో. తనే ఏ విధంగా కొంచెం సింపతి కొడదాం, ప్రజల్లో సింపతి కొట్టి ఈ ఎన్నికల్లో కొంచెం లబ్ధి పొందాలనే ప్లాన్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ ఇప్పటికే 9 సార్లు సమన్లు పంపించినప్పటికీ కూడా దాన్ని తను బేఖాతరు చేశాడు. బేఖాతరు చేసి ఇప్పుడు ఈ మధ్యలో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు అరెస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ మధ్యలో వెళ్ళాడు. అదే అప్పుడే ఈడీకి సహకరించి ఈడీకి కొంచెం సమాచారం ఇచ్చి ఉండింటే ఈ కేసు ఇంకో రకంగా ఉండేదేమో నాకు తెలిసి. అంటే యాక్చువల్ గా అందరు అనుకున్నది ఏంటంటే మేలో గానీ జూన్ లో గానీ అరెస్ట్ జరగవచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఈ కేసు అన్ని పూర్వపరాలు కరెక్ట్ పోతే, ఆ ప్రాసెస్ చూసుకుంటూ పోతే ఖచ్చితంగా అది మేలో జరగాల్సిన అరెస్ట్ అని అనుకున్నారు. కానీ తొందరగానే జరిగింది బికాస్ ఆఫ్ ఈయన చేసిన పని వల్లనే. అంటే ఈయన వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడము అదొకటి, అండ్ కవిత అరెస్ట్ అవ్వడం ఒకటి, అదే విధంగా హైకోర్టులో తను యాంటిసిపేటరీ బెయిల్ పిల్ వేయడం ఇదొకటి.
ఇవన్నీ చూసుకుంటే కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ కన్వీనరు కేజ్రీవాల్ మామూలు వ్యక్తి కాదు, రాజకీయంగా చాలా పండిపోయిన వ్యక్తి. రాజకీయంగా ఎంత పండిపోయాడంటే ఏ స్టెప్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేసి ఏ విధంగా మనము ఈ యొక్క ప్రజల్లో సింపతి పొందాలనే దాంట్లో కాంగ్రెస్ ని మించిపోయాడు. కాంగ్రెస్ ని మించిపోయిన వ్యక్తి ఈయన. అందుకే నేను ఏమంటా, ఇది అరెస్ట్ కూడా తను కావాలని ఈ టైంలో అరెస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాడేమో అనిపిస్తోంది నాకు. ఇంకోటి, ఈయన మామూలు వ్యక్తి కూడా కాదుగా. ఇంకోటి ఏం చెప్పాను నేను, మీకు నిన్న మొన్న చూసారా, ఆయన సిఐఏ పైన ఒక కామెంట్ చేస్తాడు. సిఐఏ ఏం కామెంట్ చేస్తాడు, ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నాన్ ముస్లిం శరణార్థులకి కానీ మీరు పౌరసత్వం ఇస్తే ఇక్కడ మీకు ఇక్కడ నిరుద్యోగం పెరుగుతుంది, ఇక్కడ అల్లర్లు పెరుగుతాయి, ఇక్కడ అదవుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ఆ విధవ ఏం మాట్లాడాలి, అటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాడు పెద్ద మూర్ఖుడనాలా విధవనాలా ఏమనాలో తెలియదు. అట్లాంటి కామెంట్ చేస్తాడు. దేనికోసము, ఒక రకమైన ఓట్లు, ఒక వర్గం ఓట్లు మొత్తము ఖచ్చితంగా కంప్లీట్ గా తనకే పడేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే దానివల్ల ఏమవుతుంది, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ 20% 25% మైనారిటీ ఓట్లు, ఆ మైనారిటీ ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఇంకా నాకే పడతాయి అనేది ఒకటి ఆ విధంగా రెడీ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన వెంటనే ఎంతో కొంత సింపతి ఉంటుంది. ఇప్పుడు నాన్ ముస్లిం నాన్ మైనారిటీ ఓట్ల నుంచి కూడా కొంచెం ఎంతో కొంత సింపతి వచ్చి ఆ సింపతిలో కూడా ఇంకొన్ని ఓట్లు గెయిన్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. ఇంకోటి కూడా నాకు తెలిసి ఆయన అంతకుముందు కూడా ఎప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడు అనుకుంటా, కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడు కూడా కాశ్మీరీ పండిట్లకి ఏం జరగలేదు, అసలు కాశ్మీరీ పండిట్ల యొక్క పోరాటాన్ని తను తక్కువ చేసి మాట్లాడతాడు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడతాడు. అసలు వాళ్ళకి ఏం జరగలేదు, అంత ఉతుకుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అసలు కాశ్మీర్ ఫైల్ సినిమా అట్లా తీస్తారన్నట్టుగా మాట్లాడతాడు. అంటే తను ఏం చేస్తుంది, తన ప్లాన్ ఏంటంటే మొత్తానికి గంపగుత్తగా ఈ మైనారిటీల ఓట్లు గంపగుత్తగా పడాలి. అది ఎంత 20% ఎంతో ఉంటుంది, అది 70% 80% పోలింగ్ అయినా కూడా ఒక 17-18% గంపగుత్తగా పడిపోవాలి. ఒక 10% 20% నాన్ హిందూస్ నాన్ ముస్లిం ఓట్స్ ఈ సింపతితో కొట్టేయాలి. ఈ విధంగా ఒక 25% 30% ఓట్లు తెచ్చుకోవాలి. తద్వారా ఒక 2-3 ఎంపీ సీట్లు కొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. కానీ ప్రజలందరూ అంత అమాయకులేం కాదు. అంటే ఈయన లెక్కలు, ఈయన క్యాలిక్యులేషన్స్, ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్, అంటే లెక్కల ఆఫీసర్. ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ యొక్క లెక్కలు ప్రజలు బాగా తేల్చేస్తారు. ఇప్పుడు అందులో ఎటువంటి డౌట్ లేదు. అమాయకులేం కాదు, ప్రజలందరూ కూడా అమాయకులేం కాదు. ఈ లెక్కలు తెలియదు అనుకుంటున్నాడు. అందుకే ఢిల్లీ ప్రజలకు కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఈయన యొక్క నాటకాలు చూసి, ఈయన యొక్క వేషాలు చూసి, ఈయన యొక్క భాష చూసి ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పెద్ద దొంగ, అధికారం కోసము ఎంతటి నీచపు పనులైనా చేస్తాడు, ఎంతటి నీచపు మాటలైనా మాట్లాడతాడు, ఎంతటి కిందికన్నా దిగజారుతాడు, స్థాయి దిగజారి మాట్లాడతాడు అనేది మాత్రం స్పష్టంగా ఢిల్లీ ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఈవెన్ ముస్లిం ఓటర్లకు కూడా అర్థమైంది. కాబట్టి ఎందుకంటే ముస్లిం అందరూ కూడా ఒకే రకంగా ఆలోచించారండి. ముస్లింలలో కూడా ఇమాన్ అంటారు. ఇమాన్ అంటే నిజాయితీ గురించి, నిజాయితీ ఉన్న వ్యక్తికి వాళ్ళు బాగా గౌరవిస్తారు. ఎందుకంటే ఇస్లాం అంటేనే ఇమాన్. ఆ ఇమాన్ ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళు గౌరవిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే అది ఇస్లాం అంటే చెప్పింది కాబట్టి. సో ఈ రకంగా చూసుకున్నా కూడా ముస్లింలు కూడా అమాయకులు ఏం కాదు. ముస్లింలు కూడా అరవింద్ కేజ్రీవాల్ నాటకాలన్నీ ఈజీగా అంటే చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. గమనించి ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.